ఆంధ్రప్రదేశ్‌లో రెండో సంక్రాంతి ఎలా ఉంది? కూటమి వచ్చిన తర్వాత రెండో సంక్రాంతి. మీరింకా సంక్రాంతి అంటే రెండో సంక్రాంతి ఇప్పుడే మొదలైనట్టు అనిపించింది మీకు మీరు మాట్లాడుతుంటే అదేం లేదండి. కూటమొచ్చాక మనం ఆహ్, కూటమొచ్చాక రెండో సంక్రాంతి. ప్రజలు ఆనందోత్సవాలతో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడ చూసినా సరే అలా కోడిపందాలనేది ఒక పండగ కింద, ఒక జాతీయ పండగ కింద హ్మ్. చేసినట్టు జరిగింది. చిన్నప్పుడు మా తాతగారి ఊళ్ళోకైనా మేమెళ్ళినా నాకు పోలీసులు వస్తున్నారంటే పారిపోయిన సంఘటనలు గుర్తున్నాయి. హ్మ్. నేను అవును. వెరీ నాకు టెండర్ నాకు ఏజ్. నాకు గుర్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో. నేను పాలకొల్లులో ఉండగా మా ఎమ్మెల్సీ గారి పేరు చెప్తే మరి ఉన్నత పదవి కూడా చేశారాయన. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు నేను యూత్ కాలేజీ దాంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారంటే పదవిలో ఉన్నాళ్ళు కూడా ఎందుకొచ్చిన గొడవ ఆడతాం అని చెప్పి వెళ్ళిపోయిన రోజులున్నాయి. ఫ్యాక్ట్ అండి. హ్మ్. ఇవాళ మాత్రం యథేచ్ఛగా ఎంతో మన మన క్రీడ అది నేను ఒక విధంగా దాన్ని చెప్పటం. జల్లికట్టు కన్నా ఘోరమైనదేం కాదిది. జల్లికట్టే సుప్రీం కోర్టు మనం చూసాం. కోడి పందాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే సరదాగా కానీ పండగ చేసుకో. యథేచ్ఛగా వందల కోట్లు అది. అంటే పక్షుల క్రీడ అంటది. మనం హ్మ్. చూసాను. హ్మ్. ఏం పక్షులు పోట్లాడుకుంటున్నాయి కదా! దానికి ఎళ్ళొద్దామని అడుగుతున్నారు. హ్మ్. అది చేసినట్టు విచ్చలవిడిగా మైకుల్లో పందాలేసుకున్నోళ్ళు ఏసేసుకోండి దీంట్లో ఇలాగా అని మైకుల్లో అనౌన్స్ చేస్తారు. దొంగతనం చేసేవాడు కూడా హ్మ్. నేను చెప్తున్నాను. అలాగా విచ్చలవిడిగా సాగటం. ఎక్కడ పడితే అక్కడ గుండాట కూడా మన సంస్కృతి అంటే కూడా నేను ఒక విధంగా అవునంటాను, కాదంటాను మీరు చెప్పాలది. అది లోన బయట పర్టిక్యులర్ గోదావరి జిల్లాలోనే ఎక్కువుంటది. మాకు ఇటువైపు మా ఎక్కువ దగ్గర తెలీదు. మా హ్మ్. పాలకొల్లు కదండీ! హ్మ్. మా పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఇయన్నీ. ఉంటది అటు. ఇది హ్మ్. ఇక మధ్యదారిలో నేను ఒకరోజు ఈస్ట్ గోదావరిలో ఉన్నాను. శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం అడవుల్లో ఉన్నాను. విశాఖపట్నం సరే వాటెవర్ ఇట్ మే బి. హ్మ్. ఫ్రమ్ అప్ టు ఒంగోలు నుంచి తిరుగుతానే ఉన్నాను. హ్మ్. రాయలసీమ మొన్న ఎళ్ళలేదు. హ్మ్. పండగ సందర్భం రాష్ట్రం తిరుగుతూ ఉంటాను. హ్మ్. తెలంగాణలో కూడా నిన్న ఖమ్మంలో ఉన్నాను. హ్మ్. 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 అందుకని అదొక సంస్కృతి సాంప్రదాయం కింద హ్మ్. వచ్చింది. కానీ చాలా అంటే ఏమీ బాధరవాయడం లేకుండా హ్మ్. అలాగే కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఇలాఖాలో అయితే ఇంకా ఇబ్బంది లేకుండా హ్మ్. చాలా నేను అనుకుంటున్నాను బహుశా లాస్ట్ టైం కూడా ఈసారి చాలా ఫ్రీగా వదిలేశారు. హుహు. ఎన్ని వందల కోట్లు నడిచి ఉంటది సార్? అంటే ఏం ఆ ఆల్రెడీ లెక్క నేను వేయలేదు ఆంధ్రప్రదేశ్‌లో గానీ వందల ఆంధ్ర కోట్ల రూపాయల పైన ఆంధ్రప్రదేశ్‌లో నడిచింది. ప్రధానమైన మీడియాలో, ప్రధానమైన పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలొచ్చాయి. వందల కోట్ల రూపాయలని చెప్తాను. వేల కోట్లకెళ్ళినాయి అన్నీ కలిపి అంటే క్యుములేటివ్‌గా నాకు తెలీదు అన్ని హ్మ్. రోజుల నుంచి. హ్మ్. చాలా విచ్చలవిడిగా పనిచేసింది. బెట్టింగే కదా అది? బెట్టింగేనండి. హ్మ్. బహిరంగ బెట్టింగ్. హ్మ్. జనాల దగ్గర డబ్బులు బాగొచ్చేసినట్లా? దాన్ని ఎట్లా? జబ బ బ ఒకళ్ళ దగ్గరికి పోతే ఇంకోళ్ళ దగ్గరికొస్తాయి. హ్మ్. మీ మీకు అర్థమైంది కదా! హ్మ్. జనాల దగ్గర ఈ అది భ్రమ. ఒక డబ్బులు ఇంకో దగ్గరికెళ్తాయి. ఒక డబ్బులు ఇంకో దగ్గరికెళ్తాయి. హ్మ్. హ్మ్. అది క్రీడ. హ్మ్. బెట్టింగ్ క్రీడ. బెట్టింగ్‌లో ఇప్పుడు లాటరీ గాని, మీ తమ్మలో బెట్టింగ్‌లో ఆళ్ళు తీసుకుంటారు. ఇది వన్ సైడ్ ఒకడి నుంచి ఒకళ్ళకెళ్తుంది. అంతే కదా! హ్మ్. కానీ సో, ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబాలు కూలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారుగా మరి. ఉంటారు. హ్మ్. బెట్టింగ్ అఫీషియల్‌గా నాట్ పర్మిటెడ్ కదండీ. హ్మ్. లాటరీ టికెట్లు కూడా ఇండియాలో బ్యాన్ చేసాం. నాగాలాండో, కేరళ ఆళ్ళు తప్ప. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా లాంగ్ బ్యాక్ బోత్ టుగెదర్ ట్రూ. అనుకోండి. హ్మ్. బ్యాన్ చేసినాయి. బెట్టింగ్ బట్ ఆ క్రీడను నేను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మాకు కాకిడాకలో అంటే 25 ఏళ్ల క్రితం వదిలేసాను. కోళ్ళని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. హ్మ్. కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్వేచ్ఛగా కోడి పందాలు ఆడుకుంటూ బెట్టింగ్‌లు పెట్టుకోవచ్చు. స్వేచ్ఛగా గుండాట ఆడుకోవచ్చు. విశృంఖలంగా అశ్లీల డాన్సులు చేసుకోవచ్చు సంక్రాంతికి. ఆ స్వేచ్ఛ అసలేల ఆంధ్రప్రదేశ్‌లో డాన్స్‌లు నేను చూడలేదండి. ఆ నేను జోలికి చూసాను, చాలా వెళ్ళను. కావాలంటే ఏస్తానులే. నేను హ్మ్. చూడలేదు. హ్మ్. బహుశా అది కూడా మేబీ హ్మ్. జరుగుంటే హ్మ్. కానీ ఆ స్వేచ్ఛ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలకైతే భయం లేకుండా హ్మ్. మీరు నేను చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఒకసారి చూసాను అంతే నేను. అప్పుడు ఉంది. అప్పుడు భయం లేదంటారా? లేకుండా లేదు. అప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలు లేదా తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 2 సార్లు భయపడిన సందర్భాలున్నాయి. డిపెండ్స్ అపాన్ ద పోలీస్ అండి. అక్కడ పోలీస్ టఫ్ క్యాండిడేట్ ఉంటే గనక పైనుంచి చెప్తారు. లేకపోతే ట్రాన్స్‌ఫర్ చేసే పరిస్థితనమాట. హ్మ్. వాళ్ళు కొంతమంది టఫ్ పోలీసులున్నారు. కొంచెం దగ్గర రాయలసీమ జిల్లాలో నిన్న ఒకాయన చెప్పారు. కోస్తాబాద్‌లో కూడా ఒక డీఎస్పీ స్థాయి అధికారి కూడా చాలా గట్టిగా ఉన్నారండి అని చెప్తే, మీరు రాత్రి కూడా లైట్లు పెట్టి ఈ అధికారుల గురించి కాదు, ప్రభుత్వాల గురించి మాట్లాడదాం. ప్రభుత్వాల విధానం గురించి మాట్లాడాలి. ప్రభుత్వ విధానాలు ఏముందండి అటు ఇటుగా క్రీడలకి తలొగ్గి మా దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి గారు ఉండేవారు రంగనాథరాజు గారు. హ్మ్. రంగరాజు గారు రైస్‌మిల్ రంగరాజు గారు అంటారు. అదే ఆయన చెరుకువాడ ఆ! శ్రీరంగనాథరాజు గారు. హ్మ్. రంగనాథరాజు హ్మ్. గారు. హ్మ్. ఆయన ఉండగా కూడా మాట్లాడి రానివ్వకుండా చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. అది క్రీడ అండి మాకు సంస్కృతి క్రీడ. నేను ఒప్పుకుంటాను. హ్మ్. సరే హింస అంటే మనం దాని సుదీర్ఘమైన చర్చలోకెళ్ళిపోవాలి. నాకు సింపుల్ పాయింట్ ఒకటే. ప్రజలు ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రజలు ఈసారి సంక్రాంతికి నేను ఒకటి ఆ! ఈ బెట్టింగ్ విచ్చలవిడి బెట్టింగ్‌ని, విచ్చలవిడి దీన్ని ఖండిస్తున్నాను. జరిగిందది. జరిగింది. కళ్ళ హ్మ్. ముందు జరిగింది. హ్మ్. వీడియో మైకుల్లో జరిగింది. పేపర్‌లో కనపడుతోంది. మైకుల్లో ఎళ్తా ఉంటే మైకుల్లోనే హ్మ్. నేను కోడిపందాల లోపలికెళ్ళలేదండి. హ్మ్.
బట్ తెలుస్తది కదా! ఇంక అక్కడ ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్‌గా. నేను వెళ్ళా అంటే అక్కడ బెర్త్‌లోకి వెళ్ళలేదు. హ్మ్. ఏం జరుగుతుందని చూడటానికి వెళ్ళటం, ఎళ్తారుగా ఊళ్ళో ఎళ్ళినప్పుడు పండగ ఇంకా అన్నీ ఉంటాయి కదా! పండగని కాదు కానీ అసలు ఏం జరుగుతుందని హ్మ్. లోపలికి వెళ్ళలేదు. హ్మ్. బద్దీల లోపలికి కూడా వెళ్ళలేదు. హ్మ్. పందాలం వేయలేదు. హ్మ్. చూశాను. హ్మ్. విచ్చలవిడిగా సాగుతుంది. ఇది ఓకే. అది ఎక్కడికెళ్ళిపోతుందో తెలీదు కదండీ! అన్‌ఫార్చునేట్‌లీ. హ్మ్. సరే. సరే. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మరొక ప్రధానమైన ఇష్యూ సార్. రెండో విడత భూసేకరణ అమరావతి కోసం. మీ అభిప్రాయం ఏంటి రెండో విడత భూసేకరణ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? మొట్టమొదటిగా దీని గురించి మాట్లాడే ముందు ప్రజలకి నేను చెప్పొచ్చిందేంటంటే, రాష్ట్ర చరిత్రలో అమరావతి విషయంలో సింగపూర్ ఎవరో రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఒక 30 మంది నిపుణులతో అంటే పర్యావరణ నిపుణులు, చీఫ్ సైంటిస్ట్ పర్యావరణ నిపుణులు, సుజాతారావు గారని కేంద్ర అర్బన్ దాంట్లో పనిచేసిన అధికారిని గారి వారి ఒపీనియన్ డాక్టర్ కేఎల్ రావు గారి డాక్టర్ అండి ఆవిడ. చాలా నాలెడ్జ్ గలవారు. హ్మ్. నగర నిర్మాణంలో అనుభవం ఉన్న వసంత్ రెడ్డి అందరిని తీసుకొని రెడ్డి గారి అందరి అభిప్రాయాలు మిగతా అందరితో కూడా తీసుకొని ఒక నివేదిక తయారు చేసి దేశ విదేశాలు తిరిగాను నేను. సింగపూర్‌కి అయితే గవర్నమెంట్ తీసుకెళ్ళింది అనుకోండి. యూరోప్ వెళ్ళాను నాకు చెప్తున్నాను. తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది మేమనని కొంత సాధికారత ఉంది. ఆ రోజు ఆ నగరం అక్కడ మేము రాజమండ్రి ఉండాలని కోరుకున్నా సరే, ఆ రోజు అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించాం. మేము కూడా గట్టిగా సంబంధించాం. దాన్ని ట్రోల్ చేయొద్దని చెప్పాం. శ్మశానం కాదని చెప్పాం. ఆ రాజధాని గొప్పగా ఆంధ్రులకు మంచి రాజధాని ఉండాలని కోరుకున్నాం మేము. హ్మ్. ఖచ్చితంగా దాంట్లో సెకండ్ థాట్ లేదండి. హ్మ్. రెండోది సెకండ్ థాట్ లేదు. హ్మ్. అలా కోరుకున్న నేపథ్యంలో ఎస్&డాస్ కార్పొరేషన్‌కి స్విచ్ చేయాలనే దిక్కుమాలిన పద్ధతి పెట్టి ఇండియాలో లేక నేను అడిగాను ఆ రోజు గౌరవనీయులు కుటుంబరావు గారిని. ఏంటండి ఇలా పెట్టారు అంటే, మామూలుగా సింగపూర్‌లో ఉంటుంది. నేను లండన్‌లో పెట్టించాను ఆర్బిట్రేషన్ అన్నారాయన. పాయింట్ ఇట్లా వ్యతిరేకించినప్పుడు అంటే పాయింట్ అన్ని వర్గాలు మళ్ళీ నేను చెప్తున్నాను ఇది ఫ్యూచర్‌లో కూడా ఏ రోజు మాట మార్చలేదు. ఉత్తర ఆర్య సనాతనవాదిలాగా ఆయనకి మాకు ఎందుకు ఇష్యూ వచ్చింది చెప్తున్నాను. అది కూడా మాట్లాడుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకుంది. ఆ రోజు దాన్ని అడ్డంగా వ్యతిరేకించి దుర్మార్గంగా తిట్టి అక్కడికెళ్తే అక్కడ రాజధాని, నాకు ఇక్కడ రాజధాని, ఎవడ రాజధాని పుస్తకావిష్కరణ చేసుకుని గవర్నీలు ఒడ్డే శోభనేశ్వరరావు గారిని కూడా ఫోన్ చేశాను ఆ రోజు. ఏమండి మీరు దిక్కుమాలిన ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని దగ్గరికి వెళ్తున్నారు అంటే దిక్కుమాలిన ఒక వ్యక్తి ఇది నా అభిప్రాయం మీద ఉన్నాను. నేనే ఆ రోజు మాట్లాడుకున్న ఆమె కామెంట్ పెట్టాడని ఒక కార్పొరేషన్ అధికారిగా ఉండి విచిత్రమైన కార్పొరేషన్ చైర్మన్గా ఉండి సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ రాస్తే గవర్నీలు శోభనాథీశ్వర గారు వ్యక్తిగతంగా నిజాయితీ మీద కానీ వ్యక్తిగతంగా పెద్ద అనలా కానీ ఆ గౌరవం ఉందండి అది ఆయన మీద ఆయన అన్నారు నాకు అంకితం ఇచ్చారు వెళ్తున్నాను అనుకోండి అంటే ముంచేద్దాన్ని అంకితం ఇస్తే వెళ్తారా అని అడిగాను కొంచెం ఏదైనా సరే నా రోజుకి ఈరోజు ఒకటే మాటకున్నాను అమరావతి అద్భుతమైన హరిత రాజధాని కింద అన్ని వర్గాలు మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను మధ్యతరగతి సామాన్యులు రాష్ట్రం అన్ని ప్రాంతాల వాళ్ళు నివాసం ఉండే అద్భుతమైన రాజధానిగా వర్దిల్తూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురం అభివృద్ధి చేయాలని నేను ఏదైతే మాట్లాడాను 2015 నుంచి ఇవాళ వరకు మాట మార్చలేదు. అదంతా చాలా సార్లు విన్నాను. ఇవాళ మేము మాట్లాడారు నేను ఇవాళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ 29 గ్రామాలు అమరావతి డెఫినెట్గా బాగా అభివృద్ధి చెందాలి. ఇవాళ కూడా 95% రైతులకి తమ భూమి ఎక్కడుందో తమకు తెలియదండి. ఎందుకు తెలీదు 10 ఏళ్ళు అయిపోతుంటే గాల్లో మీరు మరి విచిత్రంగా ఇచ్చారు కదా, పట్టాలు ఇచ్చారు గాల్లో లెక్కలు ఉన్నాయి. ఫిజికల్గా చూపించింది 90% తెలియదు. ఇప్పుడు వేస్తున్నారు. మీరు చూసారా? మీరు చెప్పారు? నేను చూశాను, నేను వెళ్ళాను. 99% పైగా రైతులందరికీ పట్టాలు ఇచ్చాము, ప్లేస్ చూపించాము. ప్లేస్ గాల్లో చూపించి వెళ్ళడానికి దారి లేదండి. ఎక్కడ పలానా చోట్ల జియో ట్యాగింగ్ చేశారు. చేసిన వాళ్ళు కూడా మన మిత్రుడే. సింగపూర్ దాంట్లో అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని చేశారు. ఇవాళ చేస్తే ఆ ట్యాగ్ చేసుకుని అక్కడ దాకా ఏమన్నా మనకి తక్కువైందండి. మన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడికైనా వేసి ఇలా లైన్లు తవ్వేసి మధ్యలో మట్టేసి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. అలా కాదు, కనీసం తవ్వి మీ ప్లాట్ ఇదని మార్కింగ్ చేసి పెడితే అక్కడ వాళ్ళు కూడా మిగతాది లేట్గా చేసినా వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూసుకుంటారు కదా. మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 90% పైగా అందరికీ ప్లాట్లు చూపించాం కూడా అని. దేంట్లోనండి ఏదో 1300 మందికి ఎంతమందికి ఇవ్వలేదు, మిగతా అందరూ ప్లాట్లు ఇవ్వలేదనే మాట వాస్తవంగా ఇవ్వలేదుగా, చూపించాం కూడా లేదు. అదంతా కొంతమందికి డెఫినెట్గా చూపించిన మాట వాస్తవం. రెండోది అసలు గాల్లో రామారావు ఎందుకు చనిపోయాడు మొన్న? తన పొలం ఇచ్చాడు, ఇల్లు కూడా తీయాల్సి వచ్చింది. వాగులో ఇల్లు స్థలం ఇస్తారా? దాన్ని చేయరా? అది ఏంటని అప్పుడు దీనికోసం చనిపోయాడు. నువ్వు అట్లా ఉండొచ్చు కానీ అగ్రివేట్ అవ్వదా దీనివల్ల ఆవేదన? దాన్ని కూడా పక్కన పడేస్తారేంటి? ఒక మనిషిని ఇంతకుముందు జగన్ గారి హయాంలో బాధతో చనిపోయారని మనం మాట్లాడాం, సంఘీభావం తెలియజేసాం. రాయపూడిలో మహిళలు కూడా
ఒక ముస్లిం మైనారిటీ మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దలు పోతే వెళ్ళి పరామర్శ వచ్చాను, నేను వచ్చాను. ఉమ్. మరి అలాంటప్పుడు ఇవాళ దీన్ని ఎలా సెపరేట్గా తీసుకుంటారు?